మోస్ట్ వైలెంట్ మూవీగా హిందీ సినిమా కిల్ ను దర్శక నిర్మాతలు ఆ మధ్య ప్రకటించారు. గత ఏడాది జూలైలో విడుదలైన ఈ సినిమాను హృదయ సంబంధిత సమస్యలు ఉన్నవారు చూడకుండా ఉంటేనే మంచిదనే సూచనలు వినిపించాయి. అయితే అదే ఏడాది డిసెంబర్లో వచ్చిన మలయాళ చిత్రం మార్కో దాన్ని మించిపోయిందనే చెప్పాలి. భారతదేశంలోనే ఇంతటి వైలెంట్ మూవీని గతంలో చూడలేదని విమర్శకులు పేర్కొన్నారు. ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని హనీఫ్ అడేని తెరకెక్కించాడు. మలయాళంలో ఎప్పుడైతే ఈ సినిమాకు ఆదరణ లభించిందో ఆ తర్వాత వారమే వివిధ భాషల్లో ఈ సినిమా డబ్ చేసి రిలీజ్ చేశారు. అలా తెలుగులోనూ 2025 జనవరి 1న ఈ సినిమా విడుదలైంది. మూవీ తెలుగులో థియేటర్స్ లో ఆడలేదు, కానీ ఓటీటీ తెలుగు వెర్షన్ దుమ్ము దులిపేసింది. కాగా హనీఫ్ మేకింగ్ స్టైల్ నచ్చిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు అతనితో సినిమా చేయడానికి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. మార్కోతో జాతీయ స్థాయిలో హనీఫ్ కు వచ్చిన గుర్తింపుతో అతనితో పాన్ ఇండియా మూవీని తీయాలనేది దిల్ రాజు కోరిక. నిజానికి వీటన్నింటికంటే ముందే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వచ్చిన యానిమల్లో వైలెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆ తర్వాత వచ్చినవే కిల్ మరియు మార్కో. ఇక ఇప్పుడు దక్షిణాది స్టార్ హీరోలు యంగ్ డైరెక్టర్స్ పై యానిమల్, కిల్, మార్కో ప్రభావం బాగానే పడినట్టు కనిపిస్తోంది. అందుకే వెండి తెరపై ఆ స్థాయిలో లేదా దానిని మించిన హింసను జనాలకు చూపించాలని మన మేకర్స్ తహతహలాడుతున్నారు. మే 1న తెలుగువారిని పలకరించబోతున్న 2 సినిమాలు ఇదే కోవకు చెందినట్టుగా కనిపిస్తున్నాయి. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 కూడా అదే ప్యాటర్న్ లో తెరకెక్కిన సినిమాలా అనిపిస్తోంది. బేసికల్ గా ఇది ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జానర్ కు చెందినదే అయినా దానిని డామినేట్ చేసే హింస ఇందులో ఉంటుందని తెలుస్తోంది. ఆ మధ్య వచ్చిన టీజర్ తో ఈ విషయం కొంత క్లారిటీ రాగా, ఇక తాజాగా వచ్చిన ట్రైలర్ ఇప్పుడు పూర్తి క్లారిటీనిచ్చింది. ఈ సినిమా మీద యానిమల్ తో పాటు మార్కో ప్రభావం ఉందనిపిస్తోంది. పైగా కొన్ని పోస్టర్స్ మీద హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ సినిమాకు దూరంగా ఉంటే బెటర్ అనే సందేశాన్ని మేకర్స్ ఇచ్చారు. ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ లభించినట్టుగా తెలుస్తోంది. నాని ఇప్పుడు మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే రాయ్ అండ్ డ్రగ్డ్ మూవీ దసరా తీశారు. అది 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడంతో అదే దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఇప్పుడు ది ప్యారడైజ్ చేస్తున్నారు. భయంకరమైన హింసను ఈ సినిమాలో చూపించబోతున్నట్టు ఆ మధ్య వచ్చిన గ్లింప్స్ చూస్తే అర్థమైంది. ఇక ఇప్పుడు రాబోయే హిట్ 3 కూడా అలాంటిదే అన్నది ఫిలిం నగర్ టాక్. అలాగే మే 1న రాబోతున్న తమిళ స్టార్ హీరో సూర్య రెట్రో సినిమాలోనూ రక్తపాతానికి కొదవ ఉండదని ఆ మూవీ టీజర్ పోస్టర్స్ చూస్తే అర్థమవుతోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న రెట్రో మూవీని తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేయబోతోంది.